తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు మనతో పాటు వాస్తు సాముద్రికం నిపుణులు గోపాలకృష్ణ నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అమ్మా. సార్, చాలా మంది బెడ్రూమ్ లో దేవుడి ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది, లేదా అందమైన సీనరీస్ ఫొటోస్ పెట్టుకుంటారు, బేబీస్ ఫొటోస్ పెట్టుకుంటారు, లేదా వాళ్ళ ఫోటోలు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. అసలు ఏ ఫోటోలు పెట్టుకోవడం వల్ల ఇంట్లో కష్టాలు కలుగుతాయి, అలాగే ఏ ఫోటోలు పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది చెప్తారా? ఇది మనం ఇల్లు అన్నప్పుడు ప్రధానంగా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం, ఒక 2 బెడ్రూములు లేదా 3 బెడ్రూములు, ఒక వంటగది, ఒక హాలు, ఒక పూజ గది, ఒక స్టడీ రూమ్ ఉంటే ఉండొచ్చు, ఇలా ఉంటాయి బాత్రూమ్స్. ఇవన్నీ వీటన్నిటిలోనూ ప్రధానమైనటువంటిది బెడ్రూమ్. బెడ్రూమ్. ప్రధానమైనటువంటిది అని ఎందుకని అంటున్నామంటే, ఒక మనిషి ప్రతిరోజు 24 గంటల్లో 8 గంటలు తన గురించి తను బయట డ్యూటీలో ఉంటాడు. ఆ డ్యూటీకి వెళ్ళి రావటానికో, లేకపోతే చేలోకి వెళ్ళి రావటానికో, లేకపోతే పనులు చేసి రావటానికో, ఆ వ్యాపారానికి వెళ్ళి రావటానికో ప్రిపరేషన్ 2 గంటలు, తర్వాత 2 గంటలు, అంటే 12 గంటలు అయిపోయింది. ఇంకా మిగిలిన 12 గంటల్లో తన యొక్క ఆహ్లాదం ఇవన్నీ చూసుకున్నా కనీసం 8 గంటలు నిద్రపోవాలి. ఎందుకు పోవాలంటే మనం రీఛార్జ్ అవ్వాలి, ప్రశాంతత కావాలి, ఆరోగ్యం కావాలి. ఈ అన్నిటికీ కేంద్రం బెడ్రూమ్. బెడ్రూము మనం ప్రశాంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనుకున్నప్పుడు గాలి వెలుతురు రావడానికి తగిన ఏర్పాట్లుండి, ఏసీ రూములు కనుక ఇప్పుడు అయినా సరే పగలు కొంత తీయటానికి ఏర్పాట్లుండి, మనం ఏదైనా చూడాలనుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు ఏ రకమైనటువంటి ఫోటోలు, ఫ్రేములు ఏమీ లేకుండా ఉండటమే ఉత్తమం. అంటే రంగులు, గజిబిజి రంగులు కాకుండా ప్రశాంతత కావాలి మనకి. అంటే కొన్ని న్యాచురల్ కలర్స్ ఉంటాయి, లైట్గా ఉండేటువంటి లేత రంగులు అంటాము. అలాంటి రంగులతోటి గదిని మనం తీర్చిదిద్దుకోవాలి. తర్వాత ఈ ఫోటోలు అసలు ఎందుకు పెడతాం మనం? మన గురించి మనం తెలియజేసుకోవడానికో, లేకపోతే మన ఏకాగ్రత కోసమో, పూజ కోసమో ఫోటోలను పెడతాము. అటువంటి సందర్భంలో మనం ఏమైనా పెట్టుకోవాలనుకుంటే దేవుళ్ళ ఫోటోలు మన పూజ గదిలో పెట్టుకుంటాం. ఇంకా బెడ్రూమ్లో దేవుళ్ళ గది ఫోటోలు అవసరము లేదు. ఒకవేళ మనం పెట్టుకున్నా మనకి న్యూనతాభావం వస్తుంది. అంటే కొంతమందికి ఉదయం నిద్ర లేవగానే దేవుణ్ణి చూడాలి మొట్టమొదట అలా అనుకుంటూ ఉంటారు. తప్పలేదు. అంచేత ఆ ఫోటో నిద్ర లేవగానే చూడాలనుకున్నప్పుడు మనం మన ఫోటోలోనూ, లేకపోతే సెల్లోనూ, లేకపోతే ఒక చిన్న అది డ్రా చెరుగులోనూ పెట్టుకుని దాన్ని మనం చూసుకోవచ్చు. అంతేకాదు మన చేతిని మనం దర్శించుకుంటే, మన పూర్వకాలం చెప్తున్నాం, మన భావనే కదా ఇక్కడ భగవంతుడు అనేటువంటిది భావన. మన చేతిని మనం చూసుకుని ఆ చేతిలోనే భగవంతుడు ఉన్నాడని మనం భావన చేసుకుని ప్రేయర్ చేసుకుంటే, అంటే ఇక్కడ ఎందుకు అంటున్నానంటే ఫోటోలు పెట్టేసరికి మనం బెడ్రూమ్లో మనం నచ్చినట్టు ఉంటాము. రకరకాల వయసు వాళ్ళు ఉంటారు. అది మనం ఆ నచ్చినట్టు ఉండేటువంటి విధానము మనం భగవంతుని ఎదురుగుగా పెట్టుకున్నప్పుడు ఒక న్యూనతాభావం వస్తుంది. పూజ గదిలో ఉన్నట్టు బెడ్రూమ్లో ఉండలేము కదా. అంచేత పూజ గది అనేటువంటిది ఒకటి మనం పెట్టుకున్నప్పుడు, వంటగది అని ఒకటి పెట్టుకున్నాం, అక్కడ వంట పాత్రలు, పదార్థాలు ఉంటాయి. మళ్ళీ ఆ వంటగదిలో స్టవ్ అది అవసరమైతే ఇక్కడ పెట్టుకుందాం, బెడ్రూమ్లో పెట్టుకోం కదా. అలాగే బాత్రూమ్ అటాచ్డ్ ఉన్నా వేరుగా ఉంటుంది, కానీ బెడ్రూమ్లో కనబడుతూ ఉండదు కదా. అంచేత బెడ్రూమ్ అనేటువంటిది ఒక మనం జీవితాన్ని ఆస్వాదించేటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళు, వయసు మళ్ళినటువంటి వాళ్ళు సేద తీరేటువంటిది, ఇంకా చిన్నపిల్లలు వాళ్ళు ఎదుగుదలని తీసుకునేటువంటిది. ఈ క్రియలన్నిటికీ కూడా ఇక్కడ ఫోటోల పనేమీ లేదు. ఒకళ్ళు పెట్టుకోవాలనిపిస్తే ప్రకృతి సౌందర్యం ఉండేటువంటి సీనరీలు ఇప్పుడు పెడుతున్నారు కొంతమంది. ఒక వాల్ అంతా కూడా సెలయేరు ప్రవహిస్తున్నట్టు, లేకపోతే చక్కని పూలు వికసిస్తున్నట్టు, ఇప్పుడు లేటెస్ట్గా బీచ్ అట్లా పెట్టుకుంటూ సముద్రం, బీచ్ అను, సూర్యోదయం అవుతున్నట్టు, ఇలాంటివి. ఇవన్నీ కూడా బ్రైట్గా ఉండకూడదు. అంటే ఎక్కువ
కాంతివంతంగా ఉండకూడదు. మనకి సేద తీరటానికి, ఈ కళ్ళు నిద్ర రావటానికి, మనస్సు అలజడి లేకుండా ఉండటానికి బెడ్రూమ్ని మైల్డ్ కలర్స్, లైట్ కలర్స్, ప్లెజెంట్ కలర్స్, ఒకవేళ సీనరీ పెట్టుకుంటే ప్లెజెంట్గా ఉండేటువంటిది ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఇక కొంతమంది కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క సంతానము, వాళ్ళని కనటము ఈ దృష్టితోటి ఉంటారు కనుక మనలో హార్మోన్స్ కరెక్ట్గా అవి రిలీజ్ అవటానికి, భావాలు, శృంగార భావాలు బాగా రావటానికి దానికి తగినటువంటి రంగుల్ని గదిలో వాడుకోవచ్చు. అలాగే ఆ భావన కొంతమందికి బిడ్డలు పుడుతున్నప్పుడు వాళ్ళు చక్కగా ఇలా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అమ్మాయి కావాలని, అబ్బాయి కావాలని కోరికలు ఉంటాయి. అటువంటి వాళ్ళు చక్కని బేబీస్ ఫొటోస్ పెట్టుకుని దృష్టిని అటువైపు పెట్టుకోవచ్చు. అంతవరకే. అంటే ఆ వయసుని బట్టి అదే బాగా ఓల్డ్ ఏజ్లో ఉన్నారు, రిటైర్మెంట్ అయినా బెడ్రూమ్లో ఉండాలి కదా జీవితం చివరి వరకు. అంచేత అటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళు ప్రశాంతత కోసం చక్కని సీనరీ లొకేషన్లో ఉండేటువంటి కొన్ని చిత్రపటాలు పెట్టుకోవచ్చు. నా అనుభవము, నా సలహా ఏమిటంటే బెడ్రూమ్లో ఏ రకమైనటువంటి గందరగోళం లేనటువంటి ఫోటోలు, అవి ఎక్కువ పాస్ట్ కలర్స్ ఉండేటువంటివి అలాంటివి ఏమీ పెట్టుకోకుండా, వ్యతిరేక భావాలు ఉండేటువంటివి అసలు పెట్టుకోకూడదు. వ్యతిరేక భావాలు అంటే కొంతమంది పులులు, జంతువులు ఇలా అటాక్ చేస్తున్నట్టు ఇలాంటివి రకరకాలు పెట్టుకుంటారు. అటువంటివి లేకుండా హాయిగా ప్రశాంతంగా నిద్రించడానికి అవకాశం ఉండేటువంటి రంగుల్ని వీలైతే పెట్టుకోవాలనుకుంటే అటువంటి సీనరీస్ని పెట్టుకోవాలి తప్ప ఎక్కువ ఫాస్ట్ కలర్స్ని, డిజైన్స్ని వాడకూడదు. ఓకే సార్. దేవుని పటాలు పెట్టుకోకూడదు, అలాగే ఏ వయసు వారు ఏ విధంగా పెట్టుకోవాలనేది మా ప్రేక్షకులకి మంచిగా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.